అండి, హాయ్ అందరికీ. స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకురావడానికి. స్కూల్ టైం అయిందండి. అందులో ఇక్కడ వచ్చేసి పానీపూరి బండి ఉంటుంది, కానీ నేనైతే ఎప్పుడు తినలేదు. అన్ని షాపులు ఇట్లా అన్నీ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ షాపు, మగ్గం వర్క్ వేస్తారు. మినిమం 700 నుంచి అబోవ్నే ఉంటుంది. ఓకేనండి, వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకొని రావాలంటే చాలా టైం వేస్తుందండి. వెహికల్స్ ఎనీ టైం నడుస్తూనే ఉంటుంది. రోడ్డు ఏమో చిన్నగా ఉంటుంది, వెహికల్స్ ఏమో వెళ్తూనే ఉంటాయి, కార్లు, బస్సులు, బైక్స్ అన్నీ. ఎక్కువ శాతం మాత్రం అటు సైడ్ గల్లీ, స్కూల్ దగ్గర నుంచి అటు సైడ్ గల్లీల నుంచి వెళ్ళిపోతాను. అట్లయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే సేఫ్టీ అనిపిస్తుంది. ఇట్లయితే బస్సులు, బండ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఇదే స్కూల్ న్యూటన్ గ్రామర్ హై స్కూల్. ఓకేనండి, ఇక్కడ వచ్చేసి టిఫిన్ సెంటర్ కూడా ఉంటుందండి స్కూల్ పక్కన. బస్సులు వెళ్తూనే ఉంటాయండి, చెప్పిన కదా. బస్ స్టాప్ స్కూల్ ఉంది కాబట్టి అక్కడే మళ్ళీ ఎమ్మటే రిటర్న్ తిరుగుతూ ఉంటాయి బస్సులు. వీరారెడ్డి నగర్ అని. ఓకేనండి, స్కూల్ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఈ స్కూలు నర్సరీ టు 10th క్లాస్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా మాత్రం చాలా బాగుంటుందండి. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. చూడండి వెదర్ ఎలా ఉందో, మొత్తం మబ్బులతో కప్పుకొని ఉన్నదండి వెదర్. వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉన్నది అసలు. ఓకేనండి, పిల్లల్ని తీసుకెళ్తున్నారు. 2:30కే వస్తారండి. 3 వరకు అంటే పిల్లల్ని కొంచెం టైం ఎక్స్ట్రా ఉంచుదాం అనుకోరు, వచ్చేస్తూనే ఉంటారు తీసుకెళ్ళడానికి. ఓకేనండి, స్కూల్ దగ్గరికి వచ్చేసాను. వాచ్మెన్ అయితే బయట మంచిగా కూర్చున్నాను. అది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి పిల్లలు ఆడుకునేది. అక్కడ పిల్లలు ప్లే గ్రౌండ్. ఓకేనండి, ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలు ఉంటారు. పైకి వెళ్ళాకే పంపిస్తారండి టీచర్స్ వాళ్ళు. ఓకేనండి, పిల్లల్ని తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను. చూడండి, వాతావరణం మబ్బులు మాత్రం చాలా అసలు థిక్ స్కై బ్లూ కలర్లు భలే కనిపిస్తున్నాయండి అసలు. మేము ఉండేది పెంట్ హౌస్, 3rd ఫ్లోర్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా మెట్లు ఎక్కాలి, దిగాలి. మార్నింగ్ తోలు రావాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలి. ఏది మస్తు టైం పడుతుంది నడుచుడే. వాకింగ్ అయితే మంచిగా అవుతుంది అండి కాదా అక్కడ తీసుకుంటాం. ప్లీజ్ అండి, మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటన్నా ఆ డోర్ వేసిరాపో, డోర్ వేసిరాపో, చల్లగా ఉంది. పోనాను అమ్మలో చూసుకో, లైట్ అయిపోయి బయట లైట్ అయిపోయినా చూసుకో, లైట్ అయిపో, లైట్ వేసిరాపో. బయట ఉంటే డోర్ వేయమ్మ, కసి డోర్ వేసి వేసిరా. ఓకేనండి, ఈసారి మాత్రం గల్లీలో వచ్చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పుడేమో రోడ్ సైడ్ నుంచి వచ్చాను, ఇప్పుడేమో గల్లీలోకి వెళ్ళి వచ్చేస్తున్నాను. సిటీలో కూడా అసలు ఎంత బాగా మంచిగా ఇంటి ముందు పూల మొక్కలు ఎంత మంచిగా పెట్టుకుంటున్నారు. చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇలా చూస్తే. మంచి ఆక్సిజన్ వస్తుందండి. ప్రకృతి మంచిగా ఉంటేనే, ప్రకృతి ఉంటేనే మనం, ప్రకృతి లేని మనం లేనేలేము. ఏమన్నా జాను ఆగు, జాను కుక్క వస్తుంది, ఆగు. సరే పోయింది. ఓకే ఓకే.
నెత్తంతా అట్లా ఎట్లా చెడుకున్నా మళ్ళీ ఎటు వచ్చింది. సారీ అండి, మాట్లాడుతున్న మధ్యలో మా పిల్లలు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఏదో ఒక చెప్తా ఉంటారు. ఓకేనండి, మా గల్లీ సైడే మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది. ఇటు సైడ్ సార్ ఇటు బండి 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 బండి. ఓకేనండి, దగ్గరికి వచ్చేసి ఇట్లా మధ్యలో వచ్చి రావద్దు. ఓరే సూలు ఎప్పుడు బండి వచ్చింది గుద్దు. గాజులకు రేపు వెళ్దాం అని. ఈ రోజు అందులో నేను రేపు ఇలా అయితే సేఫ్టీగా రావచ్చు అండి. ఈ రోడ్ ఈ గల్లీలకి వస్తే మంచి సేఫ్టీగా. సరే ఒక పని చేద్దాం, సాయంత్రం డాడీ రావాలంటే సాయంత్రం వెహికల్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అందులో మా చిన్నోడు మాత్రము కుదుటిగా నడిచేవాడు కాదు, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు, చిన్న పిల్లాడు, మనకి ఏం తెలియదు. లేకుంటే ఈ బ్యాగులు లోపల పెట్టేసి నేను మెట్ల దగ్గర ఉంటా, రా పోదాం అట్లా. ఓకేనా సరే. ఓకేనండి, ఇంటి ముందు మామిడి చెట్టు ముందు పెట్టి పెంచుకుంటున్నారు. అసలు సిటీలో ఎవరింటి ముందు చూసినా కానీ మంచిగా మామిడి పండ్లు చెట్టే, మామిడికాయల చెట్లు ఉంటుంది. మెట్ల మీద పైన పెట్టి రావాలి మన ఇంటికి ముందు. చూడండి, దగ్గరకు వచ్చేసాము రూమ్. బాములు ఓకేనండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.